14 మందిని బలగొన్న మార్కాపురం బస్ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్ డ్రైవర్ యువరాజ్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయనపై సెక్షన్ 304A కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా డ్రైవర్ యువరాజ్తో పాటు బస్ యజమాని హరికృష్ణన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బస్ ప్రమాదానికి సంబంధించి ఇరువురిని విచారిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, టిప్పర్ను ఎందుకు ఢీకొట్టాల్సి వచ్చింది, డొక్కు బస్ కావడమే ప్రమాదానికి కారణమా లేక నిద్రమత్తులో ఉన్నారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బస్ ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కాలిపోవడంతో DNA టెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. శాంపిల్స్ ను DNA టెస్టుల కోసం పంపిన అధికారులు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. DNA రిపోర్ట్స్ రాగానే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.